వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదు, మంత్రి నిమ్మల. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్. తిరుపతిలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ 5 ఏళ్ల పాలన ఎలా ఉందో ప్రజలు ప్రత్యక్షంగా చూశారని, వైకాపా ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైందని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి నిమ్మల జల జీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ అన్ని చోట్ల దోచేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన చరిత్ర జగన్దని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేయటం ఈ శతాబ్దపు విడ్డూరమని ఎద్దేవా చేశారు. ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి తేడా ఏంటనేది, ఆ విధ్వంసానికి ఈ నిర్మాణానికి ఉన్నటువంటి తేడా ఏంటనేది అదే ఒక ఉదాహరణ మీ అందరికి కూడా. మరి ఆ రోజు సరిగ్గా ఆనందంగా సంతోషంగా మరి నవ్వుకోవడానికి కూడా స్వేచ్ఛ ఉండేది కాదు. కొన్ని బాధ వస్తే కన్నీళ్లు పెట్టుకోవడానికి కూడా స్వేచ్ఛ ఉండేది కాదు ఆ రోజు 5 సంవత్సరాల్లో. మరి ఈ రోజు ఈ 10 నెలల 12 నెలల్లో చూస్తూ ఉన్నారు, ఎంతో స్వేచ్ఛాయుతమైన పాలన, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజు పాలన సాగుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈ రోజు పెద్ద ఎత్తున మరి సంక్షేమ కార్యక్రమాలు, పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా చూస్తూ ఉన్నారు. అధికారులకు వచ్చిన వెంటనే పింఛన్లు మీ అందరికీ తెలుసు. ఈవేళ 3,000 రూపాయల వృద్ధులు వితంతువుల పింఛను 4,000 రూపాయలకి పెంచిస్తూ ఉన్నాం. 200 రూపాయల పింఛన్ని 2,000 రూపాయలు చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. 200 రూపాయల పింఛన్ని 2,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. మరి తర్వాత 2,000 రూపాయల పింఛన్ని 3,000 రూపాయలు చేస్తానని చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి ఆ 1,000 రూపాయలు పెంచడానికి ఎంతకాలం పట్టిందమ్మా? 1,000 రూపాయలు పెంచడానికి ఎంతకాలం పట్టింది? 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాలు 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. 250 లెక్కన 5 సంవత్సరాలు పట్టింది. మధ్యలో ఓ సంవత్సరం 2,000 కూడా పెంచలేదు. మళ్ళీ మనం వచ్చాం అధికారంలో, మనకి ఎంత సమయం పట్టింది? మొదటి నెల మొదటి తేదీన, అది కూడా ఎక్కడిస్తూ ఉన్నాం? మీ గడప దగ్గర ఇస్తూ ఉన్నాం, మీ ఇంటి దగ్గర ఇస్తూ ఉన్నాం. ఆ పింఛను కూడా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం ఆ పేదవాడి ఇంటికి వెళ్లి ఆ 4,000 రూపాయలు 6,000 రూపాయలు ఆ పింఛన్ ఇంటి దగ్గర అందజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను అంటే, ఆ రోజు ఎన్నికల ముందు వైసీపీ నాయకులు మీ ఊళ్ళల్లో కూడా చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. 3 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. జూలై 1వ తేదీన నూతన అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ తెలిపారు. అంతర్గత ప్రజాస్వామ్యం పాటిస్తూ బీజేపీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు సత్యనారాయణ తెలిపారు. 30న నామినేషన్ స్వీకరణ, అదే రోజు సాయంత్రం లోపు ఉపసంహరణ, 1వ తేదీన అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన్ని విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఈ నెల 29వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయటం, ఈ నోటిఫికేషన్లో ఈ రాష్ట్రంలో వండుకున్నటువంటి రాష్ట్రాధ్యక్షుని ఎంపిక చేసుకునేటటువంటి ఓటర్ల జాబితాని ఇక్కడ బహిర్గతపరచడం, మీడియా ద్వారా దాన్ని తెలియపరిచేటటువంటి ప్రక్రియ 29. 30వ తేదీన ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు నామినేషన్ల యొక్క స్వీకరణ, ఆ స్వీకరించినటువంటి నామినేషన్ల యొక్క స్క్రూట్ని 1 నుంచి 2 గంటల వరకు 1 గంట పాటు దాని యొక్క నామినేషన్ల దాన్ని స్క్రూట్నీ చేసేటటువంటి ప్రక్రియ. ఆ తదనంతరం సాయంత్రం 4 గంటలలోపు ఉపసంహరణ. ఈ ఉపసంహరణ తర్వాత 1వ తేదీన
ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి పేర్లు ఖరారు చేసేటటువంటి ప్రక్రియ, బాధ్యతలు అప్పగించేటటువంటి విషయం. ఈ షెడ్యూల్ అన్నీ కూడా తెలియజేసే నిమిత్తం ప్రసార మాధ్యమాల ద్వారా జాతీయ పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ షెడ్యూల్ విడుదల చేసామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. స్థూలంగా దీనికి సంబంధించినటువంటి విషయం ఇది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా జాతీయ పార్టీ నుంచి పిసి మోహన్, వారు కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఎంపీ, వారు అబ్జర్వర్గా ఈ యొక్క ప్రక్రియని వారి నేతృత్వంలో అంతా కూడా సమగ్రం జరుగుతూ దాని తదనంతరం నేషనల్ కౌన్సిల్స్ మెంబర్స్ యొక్క జాబితాను కూడా తయారు చేసి జాతీయ అధ్యక్షుడు ఎంపిక చేసేటువంటి ప్రక్రియ వారి ద్వారా కొనసాగేటటువంటి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దీనికోసం ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీ ద్వారా ఈ విషయాన్ని కూడా సమాజం తెలియజేసేటటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తిరుపతిలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరాముడి జన్మ నక్షత్రం అయిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ కళ్యాణం తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ యువ నాయకుడు కేటీఆర్ పై మహా న్యూస్ లో అభ్యంతరకరమైన వార్తలు ప్రసరించారు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ లో మహా న్యూస్ ఛానల్ హెడ్ ఆఫీస్ పై ఉన్న పెద్ద స్థాయిలో దాడులు చేశారు. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాపై దాడి చేయడం సిగ్గుచేటు, బాధాకరమని ప్రజాస్వామికవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వినోద్ వస్తున్నాడు. చేసేవన్నీ నర్సీపట్నం మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తామని, రాబోయే 5 ఏళ్లలో మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నిలబెడతామని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. నర్సీపట్నం తహసీల్దార్ కార్యాలయం వద్ద 82 లక్షలతో కొనుగోలు చేసిన ఆధునిక చెత్త వాహనం ట్రాక్టర్లను స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం మున్సిపాలిటీ 65,000 జనాభాతో 2వ స్థానంలో ఉందని చెప్పారు. పంచాయతీ నుండి మున్సిపాలిటీగా మారినప్పటికీ చెత్త నిర్మూలనకు అవసరమైన సదుపాయాలు అప్పటి వరకు అందుబాటులోకి రాలేదని విమర్శించారు. మినరల్ గ్రాంట్ 15వ ఆర్థిక సంఘం నిధులు, ఉడా నిధులతో కలిసి ఏడాదిలోనే 14.11 కోట్లు మంజూరయ్యాయన్నారు. పూర్తి ఇస్తుంది మీకు ఇంట్లో కూడా వస్తుంది, నెట్లో వస్తుంది. నెట్ కూడా తెలిసిపోతుంది మీకు. ఈ 1 ఇయర్లో ఇచ్చేసాడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్ని హామీలు ఇచ్చాడు. అసలు ఏం హామీ ఇవ్వడం లేవు, గట్టిగా మాట్లాడుతున్నారు. పనిచేసిన వాళ్ళు గట్టిగా మాట్లాడే పరిస్థితి కూడా ఈ రోజుల్లో వచ్చింది. దానికి కారణం ఏంటంటే రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు, పెయిడ్ ఆర్టిస్టులు ఎక్కువైపోయారు, పెయిడ్ ఛానల్స్ ఎక్కువైపోయాయి. ఎవరినే ఉంటాం, ప్రజాస్వామ్యం కదా. అయినా సరే మా పని మేము చేసుకోవాలని చెప్పి నేను తీసుకున్నాను. ఇవాళ మున్సిపాలిటీ తీసుకోండి, 5 సంవత్సరాలు వాళ్ళు చేసింది, ఈ 1 ఇయర్లో మేము చేసింది కంపేర్ చేయండి, తప్పులేదు. అలా 5 ఇయర్స్ మాకు టైం ఉంది. అది యాక్చువల్గా మున్సిపాలిటీ మనం గెలిచాం 5 ఇయర్స్. మొన్నటి వరకు వాళ్ళే పరిపాలించారు. ఈ 1 ఇయర్లో నేను గెలిచిన తర్వాత ఈ 1 ఇయర్లో ఏం చేసేవన్నది కూడా మీకు తెలియాలా, పబ్లిక్ కూడా తెలియాలా. అందుకే ఒకసారి మీకు రిమైండ్ చేద్దాం అనుకుంటాను. నేను ఎమ్మెల్యే అయినప్పటికీ వీధి లైట్లు 60-70% ఎలగలేదండి. అది మీకు తెలుసు. నేను కమిషనర్ గారు మేము కూర్చొని వార్డుల్లో సుమారు 700 కొత్త లైట్లు వేయించాను. 700. అది కాకుండా సుమారు 1050 బల్బులు ఎలగకపోతే, లైట్లు ఎలగకపోతే అవన్నీ రిపేర్ చేయించి 1050 లైట్లు వేసాం. అంటే 700 కాకుండా. అలాగే కంపోస్ట్ యార్డ్లో ఉత్తరవాది దగ్గర పేరుకుపోయిన చెత్తను వైజాగ్ జిందాల్ విద్యుత్ ప్లాంట్కు పంపించిన సంగతి మీ అందరికీ తెలుసు. దాన్ని ప్రత్యేకంగా టిప్పర్ పెట్టి టిప్పర్లో పంపించి ఏర్పాటు చేసాం. ఇప్పటికీ 32 ట్రిప్పుల్లో సుమారు 400 టన్నులు చెత్తను పంపించాను విశాఖపట్నం, నర్సీపట్నం మున్సిపాలిటీ నుంచి. ఇవన్నీ 400 టన్నుల చెత్తని జిందాల్ కంపెనీ పంపించాను ఇక్కడి నుంచి. అంటే ఎంత చెత్త పేరు, టన్నులు, కేజీలు కాదు. మరి కేజీలు రాస్తారు కొంతమంది మీరు. 400 టన్నులు పంపించాను. ఇది ఎవరు చేస్తుంది? పబ్లిక్ తెలియదు. ఇది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స సత్యనారాయణ కామెంట్స్. ఎన్నికల్లో ఇచ్చిన ప్రకారం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అధికార పక్షానిదే. ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించకపోతే ప్రజల పక్షాన బాధ్యత తీసుకొని పోరాడాల్సిన బాధ్యత ప్రతిపక్షానిది.
వైఎస్ జగన్ ఇదే బాధ్యతను తీసుకున్నారు. ప్రభుత్వం అరచేతిలో ఏదైనా స్వర్గం చూపించి ప్రజలను మోసం చేస్తుందో దాన్ని క్షేత్రస్థాయికి తీసుకుని వెళ్తాం. ప్రజాప్రతినిధులే చట్టాలను చేతిలోకి తీసుకుని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ప్రతిపక్షం మాట్లాడితే చాలు ఏదో రకంగా నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. హామీలు సక్రమంగా నిలబెట్టుకోలేకపోతే ప్రజలే ఖచ్చితంగా విని నిలదీస్తారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి ప్రజలకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నామని హామీ పత్రం ఇచ్చారు. వీరిద్దరూ మోసగాళ్లు. ప్రజలకు మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోతున్నారు. సూపర్ 6 కూడా సక్రమంగా అమలు చేయకపోయినా ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నట్లు చంద్రబాబు మాట్లాడటం దారుణం. హామీలు ఎక్కడ నిలబెట్టుకున్నామని జనంలోకి వెళ్లి అడుగుతాం. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ కార్యక్రమం 3 అంచనాల్లో జరుగుతోంది. 40% ప్రజలు వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికారు. కూటమి తాటాకు చప్పుళ్లకు లొంగేదే లేదు. ఏదైనా ప్రజల్లోకే తేల్చుకుంటాం. పార్టీని ముందు నడిపించడానికి మన పెద్దలు, మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించారు. తర్వాత ఎన్నో సందర్భాల్లో మీతో మేము కలిసాం. ఇవాళ కొత్త కాదు. గత 30 సంవత్సరాల రాజకీయాల నుంచి మీతో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఇవాళ ముందుకెళ్తున్నాం. ఇవాళ ఈ సమావేశ సందర్భంగా మీకు ఒకే మాటని, అది నా మాటే కాదు, ఈ పార్టీ మాట, జగన్మోహన్ రెడ్డి గారి మాట, మన అధ్యక్షుల మాట, ఆయన ఇచ్చిన నిన్న కాక మొన్న మా రాష్ట్రంలో ఉన్న 178 నియోజకవర్గ ఇన్ఛార్జీలని, దాంతోపాటు పార్లమెంటు ఇన్ఛార్జీలని, వారితో పాటు అబ్జర్వర్స్ని, వారితో పాటు జిల్లా ప్రెసిడెంట్ని, మొత్తం యావత్ పార్టీ ఫంక్షన్స్ పెద్ద అందరినీ కూర్చుని ఒక కార్యాచరణ రూపొందించారు. దాన్ని ఆయన దిశ నిర్దేశించారు. దాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని మీకు చెప్పి మీ ద్వారా పార్టీ తాలూకు ఆలోచన ఏది ఉందో, పార్టీ తాలూకు విధానం ఏది ఉందో, పార్టీ తాలూకు నిర్ణయాన్ని ఏది ఉందో దాన్ని చేయాలనే ఇవాళ ఈ సమావేశం పెట్టాం. ముఖ్యంగా మీ అందరికీ తెలియంది కాదు, ప్రజాస్వామ్యంలో రాజకీయ పక్షాలు 2, ఒకటి అధికార పక్షం, 2 ప్రతిపక్షం. అధికార పక్షం తాలూకు బాధ్యత ఏదైతే ఎన్నికల్లో మాట ఇచ్చామో ఆ మాట నెరవేర్చి ఆ మాట ప్రకారం ముందుకెళ్ళి ప్రజల తాలూకు మన్ననలు పొందుతూ మళ్ళీ అధికారాన్ని కొనసాగించుకోవడం ఆ పార్టీ తాలూకా అధికార పార్టీ తాలూకా లక్ష్యం. అది చేయాలి, ప్రజాస్వామ్యంలో చేయాలని కోరుతారు ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి కూడా. అలాగే ప్రతిపక్షం కూడా వారి తాలూకు బాధ్యత ఏదైతే ప్రభుత్వం వారి తాలూకు విధానాల వల్ల ప్రజలకు ఏదైనా ఇబ్బంది అయినా, ప్రజలకైనా కష్టం వచ్చినా, ప్రజలకైనా ఒడిదుడుకు వచ్చినా, లేదు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోతే ఆ ప్రతిపక్ష పార్టీ ప్రజల తాలూకు గొంతుకుని వారి గొంతుకై ప్రజల పక్షాన పోరాటం చేసి ఆ అధికారం ఉన్న ఆ పక్షం తాలూకా మెడలు వంచి ఆ కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత ప్రతిపక్షాంతని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. అందుకే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకుర్మం పంచాయతీ చీడిపేట గ్రామం గత 20 ఏళ్లుగా వారికి రోడ్డు సదుపాయం లేదు. ఎన్ని మార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా మీ రోడ్డుకి గ్రాంట్ అలాట్ చేశాం, కానీ కాంట్రాక్ట్ ఎవరూ రావటం లేదు అనేది అధికారుల మాట. నిజానికి అది పేపర్ వర్క్ కి పరిమితం అవుతున్న వైనం. 2 కుటుంబాల చేతిలో మాత్రమే రాజకీయం ఉంది. అందుకే శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లాగా పేరు తీసుకుని వచ్చారు. ఇది 2 రాజకీయ కుటుంబాలు. మా శ్రీకుర్మం పంచాయతీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ గార్మండ్లో మా పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళి వస్తున్నారు. 2 కిలోమీటర్స్ నడుచుకొని వస్తుండ్రండి ఊర్లోకి. రోడ్స్ లేదు. రోడ్ సెలక్షన్ అయ్యింది 1 కోటి రూపాయలకి, కానీ వేసే నాదుడు లేదు అని అంటుండ్రు. ఇలా రోజు ఇప్పుడు వేసవికాలం, ఇప్పుడు వర్షం లేదు కాబట్టి నడుచుకొని వచ్చేస్తాను. అదే వర్షం పెడితే మాత్రం చాలా ఇబ్బంది. ఇలాగైతే మేము ఎలా బతుకుతాం, మా పిల్లలు ఎలా బతుకుతారండి? దయచేసి ఆలోచించి మా రోడ్డుకి ఎవరో ఒకరు వేయండి. గవర్నమెంట్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు దయచేసి స్పందించి మా ఊరికి రోడ్డు వేస్తారని కోరుకుంటున్నాం సార్. మాకు ఏం వద్దు సార్, ఒక రోడ్డు వేయండి సార్ చాలు. మా పిల్లల జీవితాలు మేము బాగు చేసుకుంటాం సార్. మా పిల్లలకు ఒక జీవితం ఇవ్వండి సార్, రోడ్డు వేసి ప్లీజ్ సార్. విద్యార్థులు సైబర్ నేరాలకు గురి కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మదనపల్లి డీఎస్పీ మహేందర్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం డీఎస్పీ కార్యాలయంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను సైబర్ మోసాల నుండి రక్షించేందుకు కాలేజీ యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కళాశాలలోని సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు. యువతను మత్తు పదార్థాల వినియోగం, ఈవ్ టీజింగ్ వంటి దుష్ప్రవర్తనల నుండి దూరంగా ఉంచేందుకు యాజమాన్యాలు, పోలీసులు,
కలిసి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించేందుకు తరచూ విద్యార్థుల మధ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించిన డీఎస్పీ యువత భవిష్యత్తు రక్షించేందుకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. దాని గురించి ఇప్పుడు సైబర్ క్రైమ్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్ టైమ్స్లో నా దగ్గర కొంతమంది బాగా వెరిఫికేటెడ్ అండ్ మంచి పొజిషన్లో ఉన్నది కూడా వచ్చి సార్ ఇట్లా ఏమంటారు సైబర్ క్రైమ్స్ మూమెంట్ చెప్తున్నారు, ఏలియన్స్ చెప్తున్నారు, నేను సైబర్ ప్రాబ్లం ఉన్నాను అంటున్నారు, ఎట్లా సార్ 50,000 కట్టమంటున్నారు, ఫోన్ కట్ చేస్తే మాత్రం ఇంటికి వచ్చేస్తామంటున్నారు, కంప్లీట్గా హరాస్ చేస్తున్నారు, నేను 50,000 ఆల్మోస్ట్ అరేంజ్ చేసుకున్నాను సార్, ఏం చేయమంటారు సార్ అని చెప్పి నా దగ్గరకు వచ్చాను. ఇమీడియట్గా ఆ టైంలో నేను ఏంటంటే అట్లా ఉన్నప్పుడు నేను ఫోన్ ఎక్కలేదు. సో ఫస్ట్ ఇమీడియట్గా బ్లాక్ చేసుకోవాలి. సైబర్ పోర్టల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా మనం రిపోర్ట్ చేయాలి. సో అందువల్లనే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో డెఫినెట్గా తెలుసు తెలియజేయాల్సిన వాళ్ళు కూడా ఈజీగా కూడా ఉంటారు కాబట్టి సైబర్ దాని గురించి కంప్లీట్ చేస్తున్నారని అవేర్నెస్ చేస్తున్నాయి. సైబర్ కావచ్చు, మామూలుగా గవర్నమెంట్ అయితున్న వాళ్ళపైన వైలెన్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళపైన డెఫినెట్గా మీరు కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నట్లయితే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మేము ఎప్పుడు కూడా పాటిస్తుంది. రేషన్ స్థానంలో నగదు బదిలీ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలి. సిఐటియు అన్నమయ్య జిల్లా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రేషన్ బదులు నగదు బదిలీ పద్ధతిని అమలు యత్నించడం తగదని, దానిని వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రారంభించిన ₹2 కిలో బియ్యం పథకం పేదల ఆకలిని తీరుస్తుందని గుర్తు చేశారు. నగదు బదిలీ విధానం అమలైతే ప్రజా వ్యతిరేక ప్రభావాలు తప్పవని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఒత్తిడిని తలవంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని విమర్శించారు. ఇప్పటికే ఇంటి వద్దకే సరఫరా చేస్తున్న రేషన్ సేవను నిలిపివేసి ప్రజలకు డీలర్ షాపుల వరకు 3-4 కిలోమీటర్ల నడవాల్సిన పరిస్థితిలోకి నెట్టడం బాధాకరమని అన్నారు. దీనివల్ల రోజువారీ కూలీలు పని కోల్పోతున్నారని, గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి వస్తోందని అన్నారు. ఈ మార్పుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20,000 మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1,46,00,000 కుటుంబాలు రేషన్ కార్డులు కలిగి ఉన్నాయని, నగదు బదిలీ అమలైతే ప్రైవేటు వ్యాపారస్తులకు లాభం చేకూరుతూ బియ్యం ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వివరించారు. అదేవిధంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు మందగించి వారి గిట్టుబాటు ధర కూడా లభించకుండా పోతుందని పేర్కొన్నారు. రేషన్ నగదు బదిలీని రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలని ఆలోచన చేస్తుంది. ఇది పేదల కడుపు కొట్టడం తప్ప మరొకటి కాదు. తక్షణమే ఈ ఆలోచనను విరమించుకోవాలి. పాత పద్ధతిలో రేషన్ కొనసాగించాలి. ఇప్పటికే రేషన్ ఇంటికి సరఫరా చేసేటువంటి వాహనాలను ఆఫ్ చేయించి డీలర్ షాపుకు పంపిస్తున్నారు. దీని ఫలితంగా కూలీలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని 3-4 కిలోమీటర్లు పోవటం, గంటల కొద్దీ లైన్ నిలబడటం, పనులు పోగొట్టుకొని ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఇస్తున్నటువంటి బియ్యము ఈరోజు ఎన్టీ రామారావు ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని ఈరోజు నిర్వీర్యం చేసేదానికి ఈరోజు టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి మేరకే నగదు బదిలీ తీసుకొస్తున్నారు. దీనివల్ల పేదలకు అన్నం అందదు. నగదు బదిలీ అనే పేరు చెప్పి లాస్ట్కి ఆ నగదు కూడా మాయం చేసేస్తారు. ఎందుకంటే ఇప్పటికే గ్యాస్లో మనం ₹1000 గ్యాస్ని సబ్సిడీ ఇస్తామని గతంలో 200 అట్లా ఉండిందాన్ని ఈరోజు మొత్తం ఎత్తేసి ₹40 సబ్సిడీ పడిపోయింది. కాబట్టి ఇది ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి కాదు. తక్షణమే ఈ ఆలోచన నిర్మించుకోవాలి. నిత్యావసర వస్తువుల కనీసం 16 రకాల వస్తువులు నిత్యావసరాలు పేదలకి డీలర్ షాపులు చేయాలి. నాణ్యమైన బియ్యాన్ని అందించాలి. ఇప్పటికే బెంగాల్లో, కేరళలో దాదాపు 18 రకాల నిత్యావసర వస్తువుల్ని సిపిఎం ప్రభుత్వం అమలు చేస్తుంది. ఆ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నాం. పేదలు కడుపు కొట్టొద్దు, నగదు బదిలీని ఉపసంహరించుకోవాలని చెప్పని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.